అమిత్ షా పక్కా వ్యూహం, సువేందు దూకుడు వెరసి దీదీ అడ్డాలోనే ఆమెకు రాజకీయ సమాధిని కట్టాయి. ఇక ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో జరిగిన కొన్ని చారిత్రక ఘట్టాలు గుర్తుకు రాక మానవు. 2021 నందిగ్రామ్ ఎన్నికల సంగ్రామంలో కూడా మమతా బెనర్జీని సువేందు అధికారి ఇలానే ఓడించారు. నాడు నందిగ్రామ్ ఉద్యమంలో మమత బెంగాల్ పీఠాన్ని దక్కించుకోగా అదే నందిగ్రామ్లో ఆమెను ఓడించి సువేందు జైత్రయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు భవానీపూర్లో ఏకంగా ఆమె నివసించే వార్డులోనే ఓడించి బెంగాల్ రాజకీయాల్లో తానే అసలైన సుల్తాన్ అని నిరూపించుకున్నారు. మరి గతంలో ఇందిరాగాంధీ లాంటి మహామాన్విత నాయకురాలే రాయ్బరేలీలో ఓడిపోయిన చరిత్ర ఉంది. మరి ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే బాటలో తన సొంత వార్డులోనే ఓడిపోవడం తృణమూల్ కాంగ్రెస్ పతనానికి పరాకాష్ఠగా మారింది. మరి ఈ ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతుంది. పార్టీ అంతర్గత భారీ ప్రక్షాళనకు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పటికే పార్టీలోని రెబల్స్పై, వెన్నుపోటుదారులపై దీదీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ ఓటమికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా సొంత వార్డులోనే ఓడిపోయిన మమతా బెనర్జీ భవిష్యత్తులో మళ్ళీ పుంజుకుని బెంగాల్పై తన పట్టు సాధిస్తుందా, లేక సువేందు అధికారి నేతృత్వంలో సరికొత్త రాజకీయ శకానికి బెంగాల్ వేదిక కానుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా